పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. యూట్యూబర్ వైష్ణవి హరిబాబు ఈ సంఘటన గత 5-6 రోజులుగా బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. వైష్ణవి జగిత్యాల జిల్లా తెలంగాణ బిడ్డ అండి, దట్టు ప్రెగ్నెంట్ తో ఉంది. ఆ అమ్మాయిని అతి కిరాతకంగా హరిబాబు అయితే చంపేశాడు. సో హరిబాబు ఆ టైంలో ఆ సిచ్యుయేషన్ లో ఏంటి అలా చంపగలిగాడంటే ఎంత గట్స్ ఉండాలండి. మరి ఏంటి ఈ సంఘటన చేశాడు, మనం చూస్తూనే ఉన్నాము. అసలు బాగా బాధపడుతున్నారు 15 మంది అన్నయ్యలు కూడా చాలా ఫీల్ అవుతున్నారు. అతను కనిపిస్తే చంపేస్తాము అనేంత ఇదిలో ఉన్నారు. ముఖ్యంగా హరిబాబు జైల్లో సిచ్యుయేషన్ కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాము. వింత వింతగా ప్రవర్తిస్తున్నారు అని వింటూ ఉన్నాము. మరి ఏంటి ఆ వ్యక్తి అలా సైకిక్ గా బిహేవ్ చేయడానికి అతని యొక్క ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ఏమైనా ఇలా డిఫరెంట్ గా ఉంటుందా, లేదా జాతకపరమైన కుటుంబపరమైన దోషాలు ఏమైనా ఆ వ్యక్తికి ఉన్నాయా? సో దీని గురించి డిస్కస్ చేద్దాము. రైట్ నౌ మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. మాట్లాడదాం ఒకసారి. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు యూట్యూబర్ వైష్ణవి హరిబాబు మీరు కూడా చూస్తూనే ఉంటారు కదా గురుగారు, ఏమైనా దీని గురించి రీసెర్చ్ చేసి ఉంటారా? ఒక వ్యక్తిని చంపాలి అంటే అసలు మనకి వెళ్తూ ఉంటే దారిలో ఏదైనా కుక్క అడ్డొస్తేనే ఎలా ఫీల్ అయిపోతూ ఉంటాము, లేకపోతే ఒకరికి ఏమైనా దెబ్బ తగిలిందంటేనే, ఒక పక్షిని చంపాలంటేనే రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. అలాంటిది తను లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు వైష్ణవిని హరిబాబు, దట్టు ప్రెగ్నెంట్ తో ఉంది. అసలు అంటే తన యొక్క రూపమే తనలో ఉంది. అలాంటి అమ్మాయిని కత్తితో పొడిచి చంపాడు అంటే అలాంటి సిచ్యుయేషన్ అంటే ఎలా ఆలోచించాలి గురువు గారు? ఏమైనా ఫ్యామిలీ పరంగా ఏమైనా దోషాలు ఉన్నాయంటారా? జాతక రీత్యా అతని క్యారెక్టర్ ఏమైనా ఇలాంటివి ఏమైనా ఉంటాయా అసలు గురుగారు? ఏంటి ఆ సంఘటనని గాని ఆ చంపే విధానాన్ని మీరు ఎలా చూస్తారు? దీని గురించి మీరు ఏం చెప్తారు గురుగారు? ఇది ఒక అసాధారణమైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చమ్మా. ఎందుకంటే ఏ కుటుంబంలో ఏ ఆడపిల్లకి జరగకూడని అన్యాయం ఆ వైష్ణవి అనే అమ్మాయి కుటుంబంలో జరిగింది. అంటే తల్లిదండ్రులకి ఒక్కగానొక్క అమ్మాయి, గారాబంగా పెంచారు. ఇద్దరు అన్నదమ్ములున్నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ పిల్లలందరూ కలుపుకుంటే ఆమె ఒక్కదానికే 15 మంది అన్నలు ఉన్నారు. అంత గారాబంగా చిన్నప్పటి నుంచి పెంచుకున్నారు. సరే, ప్రేమ వ్యవహారం, ఇష్టపడుతున్నానని చెప్పి చచ్చిపోతానని చెప్పి మరీ వెంటబడినటువంటి కారణం చేత సహజంగా అమ్మాయి కరుణ హృదయం ఉంటుంది కదమ్మా. అమ్మాయిలంటేనే దయ ఉంటుంది ఎక్కువగా. అలా సూసైడ్ చేసుకుంటానని, పెళ్లి చేసుకున్నానని కూడా చెప్పింది. సినిమాటిక్ గానే వాళ్ళ వివాహం జరిగింది. చేసుకున్న తర్వాత కొంతకాలం సంతోషంగానే ఉన్నారు. తర్వాత ఈగో ప్రాబ్లమ్స్ అనేటువంటివి సిచ్యుయేషన్ అయ్యాయి. వీక్షించేటువంటి మనం సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఇలా వివాహ సంబంధాల విషయంలో ఒకరి జాతకానికి ఇంకొకరి జాతకం పడుతుందా లేదా, అనుకూలంగా ఉంటారా, కలిసి ఎల్లకాలం కాపురం చేస్తారా, వీళ్ళిద్దరి తదనంతరం భవిష్యత్తు తరం ఇంకొక తరం మళ్ళీ ముందుకు సాగుతుందా, అంటే వంశ ఉద్ధరణ జరుగుతుందా, పైగా వీళ్ళిద్దరు కలిసి జీవితాన్ని ప్రారంభించిన తర్వాత ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వాళ్ళు అనుకున్నటువంటి కళలన్నీ నెరవేర్చుకుంటారా, ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకొని ఆదర్శంగా 10 మందికి నిలిచి చక్కగా సంపాదించుకొని వాళ్ళ కళలన్నీ నెరవేర్చుకుంటారా అనేటువంటిది ఇరువురి జాతకాన్ని పరిశీలించి చూస్తామమ్మా, ఏ జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినా. కానీ ఈ మధ్య చాలా మంది వివాహ సంబంధించి ఈ యొక్క సంబంధాలు కుదిరినాయా లేదా అని చూసేటప్పుడు పాయింట్లు చూసుకుంటున్నారు. పాయింట్లు చూడకూడదమ్మా. జన్మ జాతకాలు ఉన్నప్పుడు జన్మ జాతకాలే చూడాలి. పంచాంగకర్తలే రాస్తారు జన్మ జాతకాలు ఉన్నప్పుడు ఈ పాయింట్లు పట్టించుకోవాల్సిన పని లేదు అని చెప్పి. పంచాంగంలో వధూవర గుణమేళ చక్రం ఉంటుంది. ఇక తదనంతరం ఇక్కడ గమనించుకున్నట్లయితే ఒక ఇంట్లో ఏదైనా ఒక అసాధారణంగా దుర్మరణం జరిగింది, ప్లస్ ఒక వ్యక్తి తన సహజత్వాన్ని పక్కకు పెట్టి అసహజముగా అన్యాయంగా సాటి వ్యక్తిని చంపిన, మర్డర్ చేసిన, ఇవన్నీ కూడా ఏంటంటేనమ్మా 2 కుటుంబాల్లో ఏదో దోషం ఉంటే తప్ప ఈ రకమైనటువంటి స్థితిగతులు రావు. ఖచ్చితంగా
ఇవి ఉన్నాయంటే పంచశాప ప్రభావాలు వీళ్ళిద్దరి కుటుంబంలో ఉంటాయి. అంటే తండ్రి లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి లేదా భార్య వైపు 3 తరాలలో దుర్మరణాలు, అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఎలాగైనా చనిపోయినా, లేదా 60 సంవత్సరాలు దాటిన తర్వాతనైనా ఈ దుర్మరణాలు జరిగిన, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో 60 సంవత్సరాల లోపలైనా తర్వాతైనా చనిపోయిన, పిల్లిని చంపిన, పాముని చంపిన, స్త్రీ హత్య చేసిన, అలాగే కరోనాలో చనిపోయిన, బ్రాహ్మణుని చంపిన, పెద్దవాళ్ళని చంపిన, ఇవన్నీ కూడా పెద్దవాళ్ళకి పిండ ప్రదానాలు చేయలేకపోయినా, అలాగే కుటుంబంలో తరచూ యాక్సిడెంట్స్కి గురవుతున్న, మందులకు నయం కాని రోగాలతో బాధపడుతున్న, ఆడపిల్లలే సంతానం ఉండి పురుష సంతానం ఉండదు అలాంటి కుటుంబాలలో, అలాగే ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరుగుతున్న కుటుంబాల్లో జరిగిన, అలాగే ఆటిజం లాంటి లక్షణాలతో మానసిక శారీరక లోపాలతో పిల్లలు పుట్టిన, అలాగే సంబంధించి మద్యం మత్తు పదార్థాల వంటికి బానిసలైన పిల్లలు, పెద్దలు, కారాగార వాసమైన, అలాగే పెళ్లి కాకుండా సంవత్సరాల తరబడి 40-50 ఏళ్ళు వస్తే పెళ్లి కాదు, పోనీ పెళ్ళైనా తరచూ డైవోర్స్లు, 1, 2, 3, 4 డైవోర్స్లు అవుతూ ఉన్నా, అసలు డైవర్స్ అయినా, ఒక డైవర్స్ అయినా కానీ, అలాగే సంతానం కలగకపోయినా, ఇవన్నీ పంచశాప ప్రభావాలకి గురయ్యేటువంటి జాతకాలు. ఇంకా చెప్పాలి అని అంటే కుటుంబంలో జిల్ల పురుగులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉన్నా, అలాగే ఇంటికి గోడలు క్రాక్స్ వచ్చినా, బాగా డబ్బు సంపాదించి ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని డబ్బులన్నీ పొడగొట్టుకున్నా, ఒక కుటుంబంలో వివాహం అవుతుంది దంపతులకి, వాళ్ళతో పాటు కొన్ని కుటుంబాల్లో వివాహాలు అవుతాయి, కొన్ని తెలిసిన వాళ్ళకి, కొన్ని కుటుంబాలు చాలా పైకి ఎదుగుతాయి, కొన్ని కుటుంబాలు అక్కడే ఉంటాయి. అలాగే ఏ జన్మలో ఏ పాపం చేసామని నరకయాతన అనుభవిస్తున్నామని చెప్పి తరచూ బాధపడుతున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నా, ఇలాంటి సంఘటనలు కుటుంబంలో జరిగినాయి. పెద్దవాళ్ళు తరచూ కలలో కనిపిస్తున్నా, ఖచ్చితంగా ఈ పంచశాప ప్రభావాలు ఉంటాయి. అంటే పంచశాప ప్రభావాలు అంటే స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము, పితృశాపం. అందుకనే ఈ 5 శాప ప్రభావాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా కుటుంబంలో ఎదుగుదల బొదుగుదల ఉండదు. అంతేకాకుండా మనం విన్నదన్నటువంటిది ఏంటనంటే, ఈ అబ్బాయి తండ్రిని సొంత తల్లే చంపింది అని అంటుంటారు కొంతమంది, లేదు హార్ట్ అటాక్ తో చనిపోయాడు అని అంటారు. అంటే ఏ విధంగా ఈ రెండిట్లో ఏది జరిగినా పంచశాపాలు ఉంటాయి. ఎందుకంటే 60 సంవత్సరాల లోపల తండ్రి చనిపోయి ఉంటాడు. అందువల్ల ఒక తరంలో జరిగిన దోషము, దుర్మరణము మారుబలిని కోరుకుంటుంది. అందుకనే ఇప్పటికీ కుటుంబాలలో యాక్సిడెంట్లో చనిపోయారు అనుకోండి, వెంబడే ఈ పంచశాప నివృత్తి చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ ఇంకొక తరంలో ఇట్లాంటి యాక్సిడెంట్లో, సూసైడ్ అటెంప్ట్లో జరుగుతాయి. అంటే ఒక ప్రాణాన్ని నష్టపోవడం కంటే కూడా కొద్దిగా డబ్బు ఖర్చు పెట్టుకొని ఈ పంచశాప నివృత్తి గనక చేసుకుంటే ఇటువంటివి మళ్ళీ రిపీట్ జరగవు. అందుకనే పిల్లల్ని ఇచ్చేటప్పుడు వీక్షించేటువంటి మన ప్రేక్షకులు కూడా అమ్మాయిని ఇచ్చేటప్పుడు ఇటువంటి దోషాలు ఉన్నాయా, ఎందుకనంటే మళ్ళీ రేపొద్దున అమ్మాయి మన అమ్మాయికి ఏదైనా హాని జరగవచ్చు, లేదా అమ్మాయి కడుపున పుట్టిన సంతానానికైనా ఏదైనా ఇబ్బంది జరగవచ్చు. అలాగే కొంతమంది అబార్షన్స్ చేస్తూ ఉంటుంటారు, ఇవన్నీ భ్రూణ హత్య అంటారు. ఇప్పుడు ఈ అబ్బాయి చేసింది మామూలు పని కాదమ్మా, అమ్మాయిని అందున కడుపుతో ఉన్న అమ్మాయిని, అంటే 2 ప్రాణాలని సంహరించాడు. ఇటువంటి స్థితి ఉంది అని అంటే ఖచ్చితంగా ఈ పంచశాపాలు ఉన్నాయని అర్థం. ఎందుకంటే ఫాదర్ విషయంలో కూడా ఇంకా ఏ క్లారిటీ లేదు, కానీ ఇలా జరిగింది అనే వాదన అయితే వినిపించింది. 60 సంవత్సరాల లోపల చనిపోయి అబ్బాయి అదే చేశాడు, అంటే పంచశాప సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠం ఆధ్వర్యంలో 2013 నుంచి ప్రతి నెల ఈ పంచశాప నివృత్తి పూజలు, హోమాలు ప్రతి నెల మన పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మొన్న మార్చి 17వ తారీఖు రోజున కూడా ఉగాది ముందు రోజున జరిగింది. రేపు ఏప్రిల్ 17వ తారీఖు రోజున కూడా జరపబడుతున్నాయి. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పంచశాప నివృత్తి చేసుకున్నట్లయితే రేపొద్దున ఎక్కడో జగిత్యాల్లో జరిగినటువంటి దుస్సంఘటన మన కుటుంబాల్లో ఇవి తెలిసి, మా బాబాయిల కుటుంబంలో జరిగినాయి, మా మేనమామ కుటుంబము లేదా మా చిన్న తాత కుటుంబంలో జరిగింది, మాకు సంబంధం లేదు, మాకు రాదు కదా అని అనుకోవద్దమ్మా. అలా కంటిన్యూ అంటే ఎలా అంటే, ఒక వ్యక్తి కుటుంబంలో ఇలాంటి దుర్మరణం అయినది అని అంటే ఆ దుర్మరణమైన దారభ్యత మైల పడతారు కదా, మైల పట్టే బంధుత్వం ఉన్నంత వరకు కూడా ఆ
అన్ని కుటుంబాలకి ఇది వర్తిస్తుంది. అందుకనే ఆలస్యం చేయకండి. నా దగ్గరికి ఒక దంపతులు వచ్చారమ్మా. ఏంటి? మా పెద్దమ్మాయి సూసైడ్ చేసుకుందండి. ఇంకా మిగిలిన 2 అమ్మాయిల్లో ఒక అమ్మాయి మిగిలింది. ఈ అమ్మాయినైనా జాగ్రత్తగా కాపాడుకుందాం అని చెప్పి కంటికి రెప్పలా చేసుకుంటే పెద్దమ్మాయి అకారణంగా, కారణం తెలియదు మాకు, రెండో అమ్మాయి కూడా మాతో మాట్లాడి సాయంకాలం వరకు ఉండి రాత్రి 7-8 గంటల మధ్య కాలంలో పోయి లోపల పోయి తలపేసుకుని సూసైడ్ చేసుకుని, అసలు కారణమే లేదు. చిన్న అమ్మాయి, ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి, ఏముంటాయి అని చెప్పి. అంటే ఒక వ్యక్తి తాను సూసైడ్ చేసుకోవాలనే ప్రేరణ ఇది కలుగుతుంది. ఎంత గొప్ప చదువుకున్న వాడైనా ఆ ప్రేరణ, చంపాలనే కసి ఆ మనిషిని రాక్షసుడుగా మార్చి ఆ సమయానికి బలి తీసుకుంటుంది. ఇలాంటివి ఏ కుటుంబంలో జరగకూడదమ్మా. అందుకనే మనం చక్కగా చేయిస్తున్నాం. అయితే చాలామంది ఈ మధ్య డైరెక్ట్గా పోయి చేయించుకుంటున్నారు. దానివల్ల సరిగ్గా జరగట్లేదు. ట్రైనీ పీపుల్ని పెట్టి చేయిస్తున్నారు. తూతూ మంత్రంగా పురాణోక్తంగా చేస్తున్నారు. ఇంకొంతమంది కొన్ని నక్షత్రాలు చెప్తున్నారు. ఈ నక్షత్రాలు పుడితే దోషం అని. నక్షత్రాలు పుడితే దోషము అని ఎక్కడా ఏ శాస్త్రంలో చెప్పబడలేదు. ఈ యొక్క సంబంధించినటువంటి పంచశాప దోషములు అనేటువంటి కుటుంబంలో ఈ రకమైన లక్షణాలు, దుర్మరణాలు ఉంటేనే చేసుకోవాలి తప్ప నక్షత్రంలో పుడితే నక్షత్ర జనన శాంతి చేసుకోవాలి. కానీ ఈ పంచశాపాలు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఉంటుంది ఖచ్చితంగా అని మాత్రం లేదు. అలా విని మోసపోవడం అనేటువంటిది కాకుండా విజ్ఞతతో ఆలోచించి చక్కగా నివృత్తి చేసుకోమని చెప్పవచ్చమ్మా. చూస్తున్నారు కదండి, గురువు గారు చెప్పారు పంచశాప నివృత్తి మీలో ఎవరైనా చేసుకోవాలి, దాని గురించి పూర్తి వివరణ తెలుసుకోవాలి, గురువు గారు చెప్పిన ఏమైనా కారణాలు మీలో కనిపిస్తే కనుక డెఫినెట్ గా స్క్రీన్ పైన నెంబర్ కి కాల్ చేసి మిగతా వివరాలు తెలుసుకోండి. ధన్యవాదాలు గురువు గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.